టుడే ద లార్డ్ ఇస్ క్వశ్చనింగ్, మనందరినీ కన్విక్ట్ చేసే మాట, why God knows the process. ఎవరిని ఎప్పుడు ఎలా హెచ్చించాలో, ఎవరిని ఏ సమయంలో ఎలా వాడుకోవాలో, ఎవరికి ఎంత కేపబిలిటీ ఇచ్చాడో, He knows it all. ఆ ట్రైనింగ్ గుండా తీసుకెళ్లకుండా దేవుడు నిన్ను వాడుకోవటం మొదలు పెట్టాడు. ఒకవేళ ట్రైనింగ్ గుండా తీసుకెళ్తున్న సమయంలో కూడా దేవుడు నిన్ను వాడుకోవచ్చు. కానీ నువ్వు ట్రైనింగ్కే సిద్ధపడకుండా దేవుడు నిన్ను కరెక్ట్ చేస్తున్నప్పుడు కరెక్షన్ తీసుకొని వ్యక్తిగా నువ్వు ఉంటే, He will not give you a chance. I always say to you, God is not looking for talented people. He is looking for available people. ఎంతమంది టాలెంటెడ్ గా ఉన్నారు దేవుడి కోసము అని కాదు, ఎంత సిద్ధంగా ఉన్నావు దేవా నన్ను వాడుకో అని అన్న వారినే దేవుడు వాడుకుంటాడు. ఎంత చిన్న స్థాయిలో ఉన్నా, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా దేవుడికి సంబంధం లేదు. ఆయన ట్రైనింగ్ కూడా తీసుకెళ్తున్నప్పుడు నువ్వు ఒబీడియంట్గా దేవా నీ చిత్తమే జరుగును గాక, కష్ట సమయం దేవుడు తీసుకొస్తాడా, ఆ కష్టంలో నుంచి నిన్ను మంచి వ్యక్తిగా, విలువైన వ్యక్తిగా, పాత్రగా మార్చడానికే అని నువ్వు నమ్మి obedient గా ఉన్నప్పుడు, when you're obedient, then He will start to use you. So దేని కోసం పోరాడుతున్నావు ఈరోజు? What are you fighting for? What are you fighting for? కొంతమంది craving for pleasure. ప్రార్థన చేయడానికి ప్లెజర్ ఉండదు, but to go and shop something on social media, ఆన్లైన్ లో షాపింగ్ చేయడానికి ఇష్టం అనిపిస్తుంది. You have the desire. ఒక డ్రెస్ ఉందా సరిపోదు, you want 10 dresses. డబ్బులు లేవా, EMI ఆప్షన్ అక్కడ వడిస్తాడు, ఆ ఆప్షన్ కట్టి మరి బట్టలు తీసుకోవాలి. ఉన్న ఒక్క డ్రెస్ ఇతరులకు ఇవ్వడానికి నీకు హృదయం కలగదు, పాతగైన డ్రెస్సులు ఇతరులకి పంచి పెట్టడానికి నీకు హృదయం కలగదు. కానీ బీరువా నిండా బట్టలు ఉండాలి, అది పడిపోతుండాలి, అయినా కొత్త బట్టలు తీసుకెళ్లి కుక్కేయాలి. And you ask God, why are you not blessing me? అప్పు చేసి కొనుక్కోమని దేవుడు చెప్పాడా? Never being satisfied with what you have. నీకున్న దాంట్లో సంతోషంగా ఉండకపోవటము. Today these are all the things మనం కన్విక్ట్ చేయడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. Fight a good fight. మంచి యుద్ధం పోరాడు, పిచ్చి యుద్ధము, ఇతర పైన అసూయ, ఈగోయిష్, నాకన్నా గొప్ప ఎవరు లేరు, I'm the greatest, I'm the hero, never being satisfied, always wanting more, ఉన్న దానికన్నా ఎక్కువగా ఆశించటము. If that's one of you today, time to repent. Today is the time to cleanse. శుద్ధీకరించుకునే దినము, కడుక్కునే దినము. ఇంకా ఎక్కువ కావాలయ్యా, ఇంకా ఎక్కువ కావాలి. ఆత్మ ఎక్కువ కావాలని అడిగేవారు ఉండరు. డబ్బులు ఎక్కువ కావాలయ్యా, కార్లు ఎక్కువ కావాలయ్యా, ఇల్లులు ఎక్కువ కావాలయ్యా, బట్టలు ఎక్కువగా కావాలయ్యా, మంచి షూజులు కావాలయ్యా, రోలెక్స్ వాచ్ కావాలయ్యా. So materialistic that you forget there's God inside you. You forget there's God inside you. పౌలు చనిపోయే ముందు, you fought a good fight. I have fought a good fight. మంచి యుద్ధం పోరాడాను అని అంటాడు. ఈరోజు దేవుడు మిమ్మల్ని నన్ను చూసినప్పుడు అది అలా అనగలుగుతాడా? మంచి యుద్ధం పోరాడుతున్నావు, మంచి యుద్ధం కోసం నిలబడుతున్నావు, నీ హృదయము మంచి కొరకు పోరాడుతుంది అని దేవుడు చెప్పగలుగుతాడా? యాకోబు 4:2-3 వరకు. అలా ఎప్పుడైతే మనము ఇంకా కావాలి, ఉన్న దాంతో సాటిస్ఫై అవ్వకుండా, వాళ్ళకున్నవి కావాలి, వీళ్ళకున్నవి కూడా నాకే కావాలి అని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరకటలేదు. మీరు ఆశిస్తారు గాని మీకు, ఎందుకయ్యా నన్ను ఆశీర్వదించట్లేదు, ఎందుకయ్యా నేను బాగుపడట్లేదు, నన్ను మర్చిపోయావా, నేను మట్టినయ్యా, ధూళినయ్యా, నన్ను ఎందుకయ్యా వాడుకోవట్లేదు, ఎందుకయ్యా నా బతికిలా పడిపోయి ఉంది, ఎందుకయ్యా నాకే కష్టాలు. ఎందుకంటే నువ్వు వ్యర్థమైనవి ఆశిస్తున్నావు. నువ్వు ఆశిస్తున్నావు కానీ నీకు దొరకటలేదు. ఎందుకు దొరకదంట విందాము. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు. నరహత్య చేయుదురు, యు ఆర్ మర్డరింగ్. లిటరల్ గా కత్తి తీసుకెళ్లి చంపటం అని కాదు అర్థం ఇక్కడ. లిటరల్ గా కత్తి తీసుకొని ఒకరిని నరికి చంపుతున్నావని కాదు ఇక్కడ అర్థము. నీ హృదయంలో ఎప్పుడైతే లస్ట్ఫుల్ డిజైర్ ఉంటుందో, యు సీ ఇప్పుడు మన బోర్డర్స్ లో లిటరల్ గా చంపుకుంటున్నారు. ఒక పొజిషన్ కోసము, ఒక పొజిషన్ కోసము, ఒక ల్యాండ్ కోసము చంపుకుంటున్నారు. లిటరల్ గా బైబిల్ ఇస్ టాకింగ్ ద సేమ్ థింగ్. ఒకవేళ నీ హృదయంలో సెల్ఫిష్ డిజైర్స్ ఉన్నట్లయితే, ఇతరులు బాగుపడుతున్నారని నువ్వు అనుకుంటూ కుళ్ళుకుంటూ ఉన్నట్లయితే, నువ్వు ఇండైరెక్ట్ గా ఆ వ్యక్తిని చంపిన వ్యక్తిగా ఉంటావంట. యు విల్ బి అ మర్డరర్. నరహంతకులుగా. మళ్ళీ చదవమ్మా. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు. కంటిన్యూ రీడింగ్. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు. దేవుడు ఏమంటున్నాడంటే,
ఎంత కుళ్ళుకున్నా నువ్వు ఎంత ప్రార్థన చేసినా నువ్వు పొందుకోవు. ఎందుకంటే నీ హృదయము ఇతరులకు ఆశీర్వదించే ప్రార్థన రావట్లేదు. కానీ నువ్వు బాగుపడాలి, నేను ఒక్కడనే బాగుపడాలా, నాకన్నా గొప్పగా ఎవరు ఉండకూడదు, నేనే మంచి కారు నడిపించాలి, నాకే మంచి ఇల్లు ఉండాలి, మా కుటుంబ సభ్యులందరిట్లో నేనే గొప్ప స్థాయిలో ఉండాలి, మా సంబంధులందరిట్లో నేనే గొప్ప స్థాయిగా ఉండాలనే సెల్ఫిష్ డిజైర్ నీకు ఉంది కనుక ఆ ప్రార్థన ఆలకించను అని దేవుడు చెప్తున్నాడు. ఎలాంటి ప్రార్థన ఆలకిస్తాడంట? ఎలాంటి ప్రార్థన ఆలకిస్తాడు? ఎలా అంటే, అయ్యా నన్ను గనక నువ్వు ఆశీర్వదిస్తే నాకున్న బట్టల్లో నుంచి బీదవారికి పంచి పెడతానయ్యా. నాకున్న బైక్లో, ఇప్పుడు నువ్వుకున్న బైక్లో నీకు బైక్ గనక ఉంటే ఆ బైక్ని నువ్వు కూడా దేవుడి కోసం వాడితే ఎవరినైనా ఎక్కించుకొని సంఘానికి తీసుకొని రావటము, సంఘానికి కావాల్సిన పనులు చేయటము, దేవుడి కొరకు ఉపయోగించుకోవటము, ప్రార్థన కొరకు ఉపయోగించటము, సంఘానికి టైంకి రావడానికి, డిఫరెంట్ సర్వీసెస్ అటెండ్ అవ్వడానికి, ఇతరులకు పంచిపెట్టడానికి, మంచి కార్యాలు చేయడానికి నువ్వు బైక్ ఉపయోగించుకున్నప్పుడు, అయ్యా నాకు కారే అయ్యా అన్నప్పుడు దేవుడు అంటాడు, అయ్యా నేను నీకు ఇచ్చిన చిన్న బైక్లోనే నువ్వు ఇంతగా చేస్తే రేపు కారు ఇస్తే నాకు ఇంకెంతో ఆశీర్వాదకరంగా ఉంటావు గనుక నీ ప్రార్థన నేను ఆలకించి నీకు కారు ఇస్తాను అని అంటాడు. హల్లెలూయా.